క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచయలోనికి వెళ్లే ముందుగా ముఖ్యమైన సమాచారం. నేను ఏప్రిల్ నెల 26వ తారీఖున ఇస్రాయల్ దేశం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళటం జరుగుతుంది. మీలో ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు ఉంటే పాస్పోర్ట్ విత్ 6 months వ్యాలిడిటీ, 6 నెలలు వ్యాలిడిటీ ఉన్నటువంటి వారు వెంటనే నన్ను సంప్రదించండి. సమయం ఎక్కువగా లేదు. ఈ నెల 26, 28 తారీఖుల కల్లా బుకింగ్స్ క్లోజ్ అవుతున్నాయి. నా ఫోన్ నెంబర్ లేనటువంటి వారు ఈ వీడియో కింద మీరు ఒక మెసేజ్ ఉంచినా, మీ ఫోన్ నెంబర్ పెట్టినా కానీ మేమే కాల్ చేయటం జరుగుతుంది. ఆ టికెట్ ఖరీదు, ఫ్లైట్ టికెట్, భోజనము, హోటల్స్, అక్కడ జరిగే టికెట్లు మొత్తం ఖరీదు 1,65,000 రూపాయలు అవుతాయి. మీ చేతి ఖర్చులుగా ఒక 20,000 నుంచి 40,000, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక వాక్య పరిచయలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనము 34 నుండి 38 వరకు పవిత్ర వచనములు. గబ్రియేలు దూత మరియ తల్లితో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని పలికెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నిచుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ మరియ తల్లి మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మంగళవార్త మహోత్సవం దైవార్చన సంవత్సరములో ఒక ప్రత్యేకమైనటువంటి పండగ, ఒక గొప్ప మహోత్సవంగా కొనియాడబడాలి. కారణం ఏమిటి అంటే, దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికలో తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అనుకున్నాడు. దానికి ఈనాడు కార్యరూపం దాల్చబడుతుంది. ఏ ప్రణాళిక అయితే దేవుని యొక్క మదిలో ఉందో ఆ యొక్క ప్రణాళిక ఈరోజు ప్రారంభమవుతుంది. ప్రిలారా, ఏనాడైతే మరియ తల్లి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికిందో, ఆ క్షణాన్ని దేవుడు మానవునిగా మరియ తల్లి యొక్క గర్భములో పడడం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక వ్యక్తి నోబెల్ బహుమతి పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దగ్గరికి ఆటోగ్రాఫ్ కోసం వచ్చారు. ఆయన దగ్గర ఒక సంతకం తీసుకోవటానికి వచ్చారు. గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన సంతకాన్ని పెట్టి, సహజంగా గొప్ప వ్యక్తులు ఏం చేస్తారంటే ఏదన్నా ఒక సందేశాన్ని రాస్తారు. రాయటానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయనకంటే ముందు వ్యక్తి ఏమి రాశారో చూశారు. దానిలో ఏమనుందంటే, నో యోర్ సెల్ఫ్, నిన్ను నీవు తెలుసుకో అనేటువంటి గ్రీకు తత్వవేత్తల యొక్క సందేశాన్ని అంతకు ముందు వారు రాశారు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు గొప్పవాడివి అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా రాస్తే, దాని క్రింద రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది ఏంటంటే, నిన్ను నీవు మరిచిపో, నిన్ను నీవు మరిచిపో, ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అని రాసి సంతకం పెట్టారట. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా,
దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో సహకరించినటువంటి వారందరూ కూడా తమను తాము మరిచిపోయారు. కాబట్టే ఈ రక్షణ ప్రణాళికలో వారు దేవునికి సహకరించగలిగారు. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో వారు భాగస్థులు కాగలిగారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ముఖ్యంగా 2 వ్యక్తిత్వాల గురించి మనం ధ్యానం చేసుకోవాలి. ఈ పండగ రోజున ధ్యానం చేయటానికి ముందుగా ఒక చిన్న ప్రశ్నకి మనం సమాధానం ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం. మార్చి 25వ తారీఖునే ఎందుకని ఈ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతున్నారు అంటే, ఈనాడు మరియమాత గర్భాన్ని దాల్చినటువంటి రోజు. యేసు ప్రభువుని త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి క్రీస్తుని, కుమారుడైనటువంటి దేవుని తన గర్భములో దాల్చినటువంటి రోజు. ఏ విధంగా ఇది? ఎందుకని మార్చి 25వ తారీఖే అంటే, డిసెంబర్ 25వ తారీఖున మనం క్రీస్తు ప్రభు యొక్క జనన మహోత్సవాన్ని కొనియాడతాం. క్రిస్మస్ పండగని మనం కొనియాడతాం. క్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజు పండుగను మనం కొనియాడతాం. అక్కడ నుండి 9 నెలలు ఒక పాప ఒక బాబు సహజంగా పుట్టాలంటే సహజంగా యావరేజ్న 9 నెలలు అని చెప్తారు. కాబట్టి 9 నెలలు వెనక్కి లెక్కేసుకుంటా వస్తే మార్చి 25వ తారీఖు సరిపోయిందనుకుంటా లెక్క. ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటా. ఇక సందేశంలోనికి వెళదాం పిల్లారా. ఈనాటి సందేశంలో 2 వ్యక్తిత్వాలని మనం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. మొదటిగా క్రీస్తు ప్రభువు. ఏమిటి? క్రీస్తు ప్రభు తండ్రి చిత్తానికి లోబడి తాను మానవుడు కావటానికి సిద్ధపడ్డాడు. తన యొక్క విధేయతకి ఈనాడు అంకురార్పణం జరిగింది పిల్లారా. వాక్యాన్ని చదువుకుంటే పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 9వ వచనములో క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని గురించి, క్రీస్తు ప్రభు యొక్క నరావతారాన్ని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులకు చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. ప్రియులారా, ఈనాడు దేవుడు మానవుడిగా మరియ తల్లి యొక్క గర్భములో పడుతున్నాడు. మరియ తల్లి యొక్క గర్భములో ఒక నలుసుగా, ఒక కణముగా ఏర్పడుతున్నాడు. కానీ ఈ సంఘటన ఏంటి అసలు అంటే, క్రీస్తు ప్రభువు ఆయన భాగ్యవంతుడు, సర్వశక్తిమంతుడు, సకల లోకాలకు అధికారి. ఆయన ద్వారానే సకలము సృష్టించబడింది. ఆయన లేకుండా ఏది జరగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము ప్రియులారా ఈ విధంగా సెలవిస్తుంది. ఏమంటుంది? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెనని పలికిన తర్వాత ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించను. చాలా ముఖ్యమైన మాట. ఎందుకని? ఆయన ద్వారానే, ఆ పుత్రుడైన క్రీస్తు ద్వారానే సమస్తము కూడా ఈ లోకములో సృష్టించబడ్డది. అవును పిల్లారా, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై ఉండెను. దేవుడు ఈ లోకాన్ని ఎలాగ సృష్టించాడు? కలుగునుగాక అన్నాడు. నీరు కలుగునుగాక, భూమి కలుగునుగాక, పశుపక్షాదులు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, సమస్తము కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని ఒక మాటతో ఆయన సృష్టించాడు. కానీ ఈ మాట ఎవరు? ఈ దేవుని యొక్క మాట ఎవరంట? యేసు ప్రభువే, ఆదిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన భాగ్యవంతుడు, ఆయనకి లేదంటూ లేదు. ఆయనే సకల లోకాలకి అధిపతి. కానీ ఆయన ఏం చేస్తున్నాడట? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికమైన తాను మనిషిగా మారడం ద్వారా, మన వలె ఒక మానవుడిగా ఏర్పడటం ద్వారా
మనని భాగ్యవంతులను చేసెను. ఇది మరణం ప్రియులారా. ఇక్కడ పునీత అతనాసియస్ గారు ఏమంటారు అంటే ప్రియులారా, గాడ్ షేర్డ్ ఇన్ ద హ్యూమన్ నేచర్, గాడ్ షేర్డ్ ద హ్యూమన్ నేచర్ సో దట్ హ్యూమన్స్ కుడ్ షేర్ ఇన్ ద డివైన్ నేచర్. దేవుడట మానవుని యొక్క స్వభావాన్ని ఆయన పాలు పంచుకున్నాడు. ఎందుకని? మానవులమైన మనము దైవ స్వభావములో పాలు పంచుకునే కృపను పొందడానికి. మాటలు చాలా భావగర్భితమైనటువంటివి. అర్థం చేసుకోవటానికి, మనసును లగ్నం చేయటానికి ప్రయత్నం చేయండి. మొదటిగా దేవుడే మానవుడు అవుతున్నాడు. సకలాన్ని కలుగజేసినటువంటి సృష్టికర్త సృష్టిలో ఒక నలుసుగా ఒక తల్లి గర్భములో తనను తాను ఇముడ్చుకుంటున్నాడు. అవును ప్రియులారా, ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము. అది మానవుని యొక్క సంకల్పము చేత కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత జరుగుతుందన్నమాట. ఈ సందర్భంలో మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఇద్దరు వ్యక్తిత్వాలను మనం ధ్యానం చేయాలి అని చెప్పాను. మొదటిగా ఆ క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, తనను తాను తగ్గించుకొని రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి ఒక నలుసుగా మరియ తల్లి యొక్క గర్భములో పడుతున్నాడు. ఇది ఒక అద్భుతం, మహాద్భుతం, అద్భుతాలకే అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో అనాది కాలము నుండి కూడా దేవుడు ఈ ఆరాటముతో జీవిస్తున్నాడు. బైబిల్ గ్రంథములో ఏంటి ఆరాటం? నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నా ప్రియమైన నా సృష్టి దగ్గరికి నేను వెళ్ళాలి అని తాపత్రయపడుతున్నాడు. ఉదాహరణకి గడిచినటువంటి ఆదివారం మొన్నటి రోజున మనం చూసాం, దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడాడు. మోషే దగ్గరికి వచ్చాడు. మోషే దగ్గరికి వచ్చి ఇది పవిత్రమైన భూమి, నీ చెప్పులు విడు అన్నాడు. ఆ తరువాత ఏమని పలుకుతాడు దేవుడి పిల్లారా? నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఏ రీతిగా తన ప్రజలు పడుతున్న బాధలను చూచాడు, వారి కన్నిటిని చూచాడు, వారి ఆక్రందనతో కూడిన ప్రార్థనను విన్నాడు, ఏ విధంగా దిగి వచ్చాడు అని చెప్తాడు. వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా దేవుడైన యావే మోషేతో, ఐగుప్తు దేశంలో నా ప్రజలు అనుభవించుచున్న బాధలను కనులారా చూచితని, దాసాధ్యక్షుల బారి నుండి విడిపించుమని వారు చేసిన మనవిని వింటిని, వారు పడుపాట్లు గుర్తించితని, ఐగుప్తీయుల ఇనప పిడికిళ్ల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చితని. దేవుడు దిగొస్తున్నాడు. దేవుడు దిగొస్తున్నాడు దేనికి? తన ప్రజలను విమోచించటము కొరకై, వారిలో ఒకడు కావటము కొరకై. ప్రియులారా, ఆ ఒక్కసారి మాత్రమే కాదు, దేవుడు మోషే ప్రవక్తతో ఏమంటున్నాడు? ఒక మందస్సాన్ని తయారు చేయి, నేను ఆ మందస్సములో మన్నా పాత్ర రూపములో, చిగుర్చిన అహరోను కర్ర రూపములో, 10 ఆజ్ఞల పలకల రూపంలో ఆ సాన్నిధ్యంలో నేను ఉంటాను అని చెప్పాడు. ప్రజల మధ్య ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఎడారి మార్గం గుండా ప్రయాణమై వస్తుండగా ఆయన ప్రియులారా ఏ రీతిగా వచ్చాడు? మేఘస్తంభములాగా వారిని కాపాడాడు, ఎండ నుండి, అగ్నిస్తంభములాగా చీకటి నుండి కాపాడాడు. కానీ తన ప్రజలతో నడిచాడు, ఆయన ముందుండి నడిచాడు, వారితో కలిసి నడిచాడు, వారితో ఉన్నాడు. ఈ విధంగా యెహోషువ ప్రియులారా, మోషే ప్రవక్త మరణించిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో, నువ్వు నాతో ఉండయ్యా, నా వల్ల కాదు ఈ ప్రజలను నడిపించటం అన్నప్పుడు నేను నీతో ఉంటాను, నీతో నడుస్తాను, నువ్వు భయపడవలదో అని అభయాన్నిచ్చాడు. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథములో 1-2 అధ్యాయాలను మనం చదువుకుంటే దేవుడు యెహెజ్కేలుకి దర్శనమిస్తాడు. జాగ్రత్తగా ఆలకించండి, ముఖ్యమైన సందేశం. దర్శనమిచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? అతడు భయపడిపోతాడు. యెహెజ్కేలును ప్రవక్తగా పిలిచినప్పుడు యెహెజ్కేలు భయపడిపోతాడు. ఆ సమయంలో దేవుడు యెహెజ్కేలును శుద్ధి చేసి ఏమంటాడంటే, ఇదిగో నేను నీకు ఈ పుస్తకాన్ని ఇస్తున్నా, దాన్ని తినమంటాడు. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ ఉంది, చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము
3వ వచనాన్ని చదువుకుంటున్నాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుల చెంతకు పంపెదను, వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయుచూనే ఉందురు అని ఇదిగో యెహెజ్కేలుకి దేవుడు పిలుపునిచ్చాడు. అయితే 7వ వచనములో వారు విన్నా వినకున్నా నీవు నా పలుకులు వారికి తెలియజేయమన్నాడు. ప్రవక్తగా ఎన్నుకున్నాడు యెహెజ్కేలుని. ఇప్పుడు ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా వినండి పిల్లారా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము. ఇక్కడ చుట్ట అంటే ఏంటి? రోల్ అంటే పాతకాలంలో ప్రియులారా ఇలా పుస్తకాల్లాగా ఉండేది కాదు. దేవుని యొక్క వాక్కుని తాళపత్రాల మీద, చర్మాల మీద, చర్మపత్రాల మీద చెక్కేవారు. చెక్కిన తర్వాత దాన్ని చుట్టేవారు. చుట్టేవారు. వాక్యం అందులో రాయబడి ఉండేది. దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇదిగో యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి తీసుకొని వచ్చి, దీన్ని నువ్వు తిను అన్నాడు, దీన్ని నువ్వు భుజించు అన్నాడు. ఏమైందంటప్పుడు, నేను దానిని భుజింపగా అది తేనెవలే తీయగా ఉండను. అదట ఎలాగుందట? తేనెవలే తీయగా ఉన్నదట. పిల్లకు దేవుని బిడ్డారా, ఇక్కడ మనం గమనించండి. ఒక్కసారి ఇద్దరు వ్యక్తులను పోల్చుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. కొంచెం మనసును లగ్నం చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మోషేకి దేవుడు మండుచున్న పొద నుండి కనబడ్డాడు. కనబడి ఏమన్నాడు? ఇది పవిత్రమైన స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుని యొక్క సాన్నిధ్యములో ఉండడానికే అనర్హుడు. చూడండి, వినండి జాగ్రత్తగా. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో నా యొక్క వాక్యపు చుట్టను తినమన్నాడు. తింటే ఆయన ఏం జరిగింది? ఆయనలో మార్పు వచ్చేసింది. తీయగా ఉంది. ఇక నుండి ఆయన వాక్కు చేత నింపబడ్డాడు కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట దేవుని యొక్క వాక్యే, దేవుని యొక్క సందేశంగా మారింది. అక్కడ మోషే దేవుని సన్నిధిలో నింపబడ్డాడు కాబట్టి ఆయన దేవుని ప్రతినిధిగా మారిపోయాడు, దేవుని యొక్క ప్రవక్తగా మారిపోయాడు. ఇక్కడ వాక్కు చేత నింపబడ్డాడు కాబట్టి తాను మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని యొక్క వాక్కుగా మారింది. ప్రియులారా, ఇప్పుడిగా మరియ తల్లి దగ్గరికి వద్దాం. ఏం జరుగుతుంది? అమ్మా, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. కావున పుట్టబోయేటువంటి ఆ శిశువు దేవుని కుమారుని పిలువబడును. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనందరం గమనించాల్సిన మొట్టమొదటి వ్యక్తిత్వం ఏంటంటే దేవుడు, పరలోక తండ్రి, క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. మరియ తల్లి దగ్గర మీరు జాగ్రత్తగా వింటే అక్కడ త్రిత్వం మనకు కనబడుతుంది. దేవుని యొక్క మాట గాబ్రియేలు దూత ద్వారా మరియ తల్లికి వినిపించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు, పవిత్రాత్మ దేవుడు మరియ తల్లి మీదకి వేంచేసి వస్తున్నాడు. వేంచేసి రావటం ద్వారా మరియ తల్లి గర్భములోనికి రెండో వ్యక్తి అయినటువంటి త్రిత్వములో రెండో వ్యక్తి అంటే క్రీస్తు భగవాన్ అక్కడ ఆమెలోనికి ప్రవేశిస్తున్నాడు. పరలోక తండ్రి యొక్క మాట, ఆజ్ఞ, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు, క్రీస్తు ప్రభు మరియ తల్లి గర్భములో త్రిత్వం మనకు అక్కడ కనబడుతుంది. తద్వారా ఈ త్రియేక దేవుడు తనను తాను మానవాళికి ఇరుకపరచుకుంటున్నాడు, తెలియజేసుకుంటున్నాడు. ఏ రీతిగా మోషేకి తనను తాను ఎరుకపరచుకున్నాడో, యెహెజ్కేలుకి ఏ విధముగా ఎరుకపరచుకున్నాడో, అదేవిధంగా మరియమాత ద్వారా సకల మానవాళికి కూడా ఈ రోజున ఎరుకపరుస్తున్నాడు. పిల్లరా, మరియమాత గర్భము దాల్చటం అనేటువంటి దానిని గురించి దేవుడు ప్రవచనాల రూపములో ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరిచాడు. ఇది ప్రవచనాలకు నెరవేర్పు. యెషయా గ్రంథములో దేవుడే స్వయంగా ప్రియులారా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా 7వ అధ్యాయం 14వ వచనములో, సరే వినుడు, ప్రభువే మీకు ఒక గురుతు చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతడికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రియులారా, దేవుడే స్వయంగా
ఇదిగో తన యొక్క కుమారుని యొక్క జననాన్ని మనకి ఎరుకపరిచాడు. అంతేకాకుండా మనం రక్షణ పొందడానికి క్రీస్తు భగవానుడు తనను తాను రిక్తుని చేసుకుంటున్నాడు. తనను తాను ఒక నలుసుగా సృష్టిలో భాగంగా నీలాగా నాలాగా మార్చుకుంటున్నాడు. ఇక రెండవ వ్యక్తిత్వం, ఈ రోజున మనం ధ్యానించవలసిన రెండవ వ్యక్తిత్వం మరియమాత. గాబ్రియల్ సన్మన్స్కుడి గురించి ధ్యానించవచ్చు, జోజప్ప గారి గురించి ధ్యానించవచ్చు. కానీ సమయం తక్కువ ఉన్న దానిలో మనం రెండో వ్యక్తి మరియ తల్లి గురించి మనం ధ్యానం చేయాలి. ప్రియులారా, మరియమాత యొక్క వ్యక్తిత్వం, ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆమెలో ఉన్నటువంటి దీనత గురించి మనందరం కూడా ధ్యానం చేయాలి. లూకాసు వార్త 1:38 దేవుని యొక్క దూత వివరించిన తర్వాత అడిగింది, అయ్యా నేను పురుషుని ఎరుగని కదా, ఇది ఎలా సాధ్యం? తప్పులేదు, ఆమెమీ యాజకుడాలు కాదు. ధర్మబద్ధమైన ప్రశ్న వేసింది. గాబ్రియల్ సంస్కృడు వివరించాడమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వేంచేసి వస్తాడు, పవిత్రాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది, కావున పుట్టబోయేట కుమారుడు దేవుని కుమారుడని పిలువబడతాడు అని చెప్పారు. అప్పుడేం జరుగుతుంది? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలుకుతుంది. ఆ మాటతో రక్షణలో క్రీస్తు భగవానుని ఈ యొక్క చరిత్ర ప్రారంభమైంది. మానవాళిలో ఆయన శరీరధారిగా ఏర్పడటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఆది ఏవమ్మ చేసినటువంటి అవిధేయత, మరియమాత యొక్క విధేయత ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆది ఏవమ్మ అవిధేయత ద్వారా ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని కొని తెస్తే, మరియమాత విధేయత ద్వారా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటం ద్వారా ప్రియులారా మనందరికీ కూడా రక్షకుణ్ణి, రక్షణను కొని తెచ్చింది. దేవుని యొక్క ప్రణాళిక నిజమే కాదంటల్లా. హెబ్రీ పత్రిక 1:1 గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా మన పూర్వీకులతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ ఈ కడపటి దినములలో తన యొక్క అద్వితీయమైనటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా మనతో మాట్లాడాడు. ఇదే ఈనాటి పండగ. ఈనాటి పండగ యొక్క ప్రధానమైన అంశం ఇదే. ఈ కడపటి దినాలలో స్వయంగా దేవుడే మన మధ్యలోనికి రావడం ఈ పండగ యొక్క ప్రధానమైన అంశం ప్రియులారా. అయితే ఇది ఎలాగా సాధ్యమయ్యింది అంటే, గలతీ పత్రిక 4:4 కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎలాగా వచ్చాడు? ఒక స్త్రీ ద్వారా ఆయన ఉద్భవించాడు. ఏ స్త్రీ ద్వారా ఉద్భవించాడు? అటువంటి స్త్రీ కాదు, దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించేటువంటి ఒక స్త్రీ ద్వారా. ఆమె మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాడు ప్రియులారా ఈ పండగ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే విధేయత. విధేయత మన జీవితాలలో అద్భుతాలను చేస్తుంది. క్రీస్తు ప్రభు ఏ విధంగా మానవుడయ్యాడు అంటే, ఫిలిప్పీ పత్రిక 2:7 నుంచి మనం చదువుకుంటే మనకేమర్థమవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? అక్కడ పౌలు గారు క్రీస్తు ప్రభు ఏ విధముగా విధేయుడై ఉన్నాడు తండ్రి చిత్తానికి, విధేయుడై ఈ లోకానికి వచ్చాడు అనే సత్యం మనకు కనబడుతుంది. ఆయన తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి నరమాత్రుడిగా, మానవ మాతృడిగా జన్మించాడు. ఫిలిప్పీ పత్రిక 2:7 ఎలా అయ్యాడు ఆయన? ఆయన తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు. ఇది ఎలా సాధ్యమైంది? రిక్తును చేసుకున్నాడు. దీనత్వం, తగ్గింపు, విధేయత తండ్రి ప్రణాళికకి. దీని గురించే మనం కొరింథీ పత్రిక 2 కొరింథీయులకు రాసిన లేఖలో 8:9 మనం చదువుకున్నాం. ఆయన భాగ్యవంతుడే ఉండి కూడా మన కొరకై ఆయన అభాగ్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన భాగ్యవంతులను చేయుట కొరకై ఆయన తన భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఇది క్రీస్తు ప్రభుని యొక్క మహత్యం ప్రియులారా. ఈనాటి 2వ పట్టణంలో కూడా ఇదే అంశం మనకి దోహదపడుతుంది. ఏమిటి అది? హెబ్రీ పత్రిక 10:7 ఏమని ఉంటుంది అక్కడ? హెబ్రీ పత్రిక 10:7 నన్ను గూర్చి శాసన గ్రంథమున రాయబడినట్లు
ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. దేవునికి చిత్తానికి విధేయత. ప్రియులారా, గర్వం దేవదూతలని సాతానులుగా మారిస్తే గుర్తుపెట్టుకోండి. గర్వం లూసిఫర్ని, దేవదూతని సైతానుగా మారిస్తే, దీనతట మానవులని దేవదూతల్లాగా మారుస్తుందట. విధేయతట మనుషులని దేవదూతలుగా దేవునిలో భాగం పాల్పంచుకునేట్లుగా చేస్తుందట. ఈనాడు క్రీస్తు ప్రభువు గురించి, మరియమాత గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ పండుగ యొక్క ప్రధానమైన సారాంశం ఏమిటి అంటే విధేయత. దేవుని చిత్తానికి విధేయత. ప్రియమైన క్రైస్తవుడా, మరియమాత మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ తల్లి నీకు నాకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, బిడా, నీ జీవితంలో ఈ శ్రమల కాలంలో విధేయతను చూపించగలిగితే, దేవుని యొక్క వాక్యానికి లోబడగలిగితే నీవు కూడా ధన్యుడివిగా, ధన్యురాలిగా మారతావు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి నీవు విధేయతను చూపించి ఆ దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించగలిగితే నీవు కూడా దేవునికి జననాన్ని ఇవ్వగలవు. నీవు కూడా మరో క్రీస్తుగా, అపరక్రీస్తుగా, క్రీస్తు ప్రభువుగా మారగలవు. గుర్తుపెట్టుకో వాక్యాన్ని. ఏ విధముగానైతే యెహెజ్కీయేలు దేవుని యొక్క వాక్యాన్ని భుజించాడో, దేవుని యొక్క వాక్కు చేత నింపబడి దేవుని యొక్క మాటను మాట్లాడాడో, మరియ తల్లి ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క గర్భములో దాల్చిందో, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయతను చూపించి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినప్పుడు ఆ క్రీస్తు ప్రభు మన హృదయంలోనికి వస్తాడు వాక్కు రూపంలో. ఆ వాక్యానుసారముగా మనం జీవించగలిగినప్పుడు ప్రియులారా, మనం క్రీస్తుకి మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన సాక్ష్యము ద్వారా క్రీస్తుకి మనం జననాన్ని ఇస్తాం. క్రీస్తుకి మనం జననాన్ని ఇస్తాం. మనం అపరక్రీస్తులుగా మారతాం, మరో క్రీస్తుగా మారతాం, ఇన్ పెర్సోనా క్రీస్తుగా మారతాం. అందుకే పౌలు గారు అంటారు, పిల్లారా, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇది ఈ పండగ యొక్క సారాంశం. ఈ పండగ సారాంశం ఇదే. దేవుని వేడుకుందాం పిల్లారా. ఏ రీతిగానైతే మరియమాత దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క వాక్కుకే జన్మనిచ్చిందో, నీవు నేను కూడా మరియమాత వలె దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన వాక్యాన్ని మన జీవితంలో అనుదినము కూడా చేసుకుంటూ, రవీంద్రనాథ ఠాగూర్ గారు చెప్పినట్లుగా, నిన్ను నువ్వు తెలుసుకోవటం కాదు, దానికంటే ఎక్కువ నిన్ను నువ్వు మరిచిపో. దేవుడే నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్య ప్రధానము కావాలి. మరియ తల్లి నా చిత్తము కాదు నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానీ పలికింది కదా. మనం కూడా జీవించగలిగితే మనం కూడా మరియ తల్లిలాగా ధన్యులమవుతాం, ధన్యురాంతరం అవుతాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా నీ జననానికి పునాదులు, నీ జననానికి అంకురార్పణ ధ్యానం చేస్తుండగా తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రధానంగా యేసురాజా, నీలో ఉన్న విధేయతను బట్టి నీవు దేవునికి చిత్తానికి లోబడి మానవునిగా జన్మించి మమ్మందరిని రక్షించావు. మీకు స్తోత్రాలు, వందనాలు. నీ తల్లి అయిన మరియను మా ముందు గొప్ప ఆదర్శంగా ఉంచుతున్నావు, సుమాత్రకగా ఉంచుతున్నావు. నీకు స్తోత్రాలు. అమ్మ మరియమాత, ఇదిగో నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కని పలకడము ద్వారా నీవు దేవునే నీ గర్భాన మొయ్యగలిగావు, దేవునికే జననాన్ని ఇవ్వగలిగావు. మేము కూడా దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించి ఆ వాక్కును మా హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారముగా జీవిస్తూ మా బ్రతుకుల ద్వారా, మా జీవితాల ద్వారా నీకు సాక్ష్యం పలకటం ద్వారా యేసురాజా, నీకు జననాన్ని ఇవ్వడానికి, నీ యొక్క శిష్యులుగా ఉండడానికి, శిష్యురాండ్రగా ఉండడానికి మాకు శక్తిని ప్రసాదించు. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరినీ చల్లగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో,
వ్యాధులతో బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తాలతో తాకి వారిని స్వస్థపరచండి తండ్రి. మా కొరకు ప్రార్థించండి అని వ్యక్తిగతంగా నన్ను కలిసి అడిగినటువంటి వారు, ఫోన్ల ద్వారా అడిగినటువంటి వారు, ముఖ్యంగా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో ఆశగుణ ప్రాణముతో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా వారికి తలంపుల కొరకై పూజలు అర్పించమని వేడుకుంటున్నటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ శ్రమల కాలములో మేమందరం మా సిలువను ఎత్తుకుని నడుస్తూ ఉండగా మరియ తల్లిని మాకు ఆదర్శంగా ఇస్తున్నావు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, సమాజం చీ అంటుందని తెలిసినా కానీ నీ మీద భారాన్ని వేసి మరియ తల్లి ఈనాడు నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానీ పలికింది. ఒక్కసారి నిన్ను విశ్వసించిన తర్వాత, నీకు లోబడ్డ తర్వాత అంతా నువ్వే చూసుకుంటావు అనేది నువ్వు నిరూపించావు మరియ తల్లి ద్వారా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, కుటుంబాలలో సఖ్యత లేనటువంటి భార్యాభర్తల మధ్యలో ఎక్కడైతే ఆ యొక్క వారి మధ్యలో ఉండవలసినటువంటి ఆ ప్రేమ బంధం లేదో ప్రభువా, వారి మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. చదువుకునే పిల్లల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే ఇదిగో చదువుకుంటున్నారో, పిల్లలు పరీక్షలు రాస్తున్నారో, వారిని మంచి జ్ఞానముతో నింపండి యేసురాజా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో ఈ యూట్యూబ్ పరిచర్య కొరకై, ఈ వీడియో పరిచర్య కొరకై ఆర్థికంగా ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఇది నడవటం కొరకై తోడ్పడుతున్నారో వారందరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారిని దీవించండి. వారు అందిస్తున్న తోడ్పాటుకి 30 60 100 ప్రభువా వారిని, వారి కుటుంబాలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.